శివ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ శివ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ చేతులార సేవ చేతు గణనాథ నిన్ను చిత్తమార మొక్కుకుందు గణనాథ చేతులార సేవ చేతు గణనాథ నిన్ను చిత్తమార మొక్కుకుందు గణనాథ 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 శివ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ మండపదేవతాభ్యో నమః స్థానదేవతాభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః కళాన్ని పునరాచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకర్షణాయ నమః వాసుదేవాయ నమః. అందరి చేతులు ఉంచుకోవాలి. తూర్పకర్ణాయ నమః శివంబాయ నమః చంద్రపూర్ణాయ నమః సిద్ధిగణపతే నమః బుద్ధిగణపతే నమః లక్ష్మీగణపతే నమః వల్లభగణపతే నమః నానావిధ పరిగణవత్స పుష్పాంజలిం సమర్పయామి ధూపాజ్ఞాపయామి దీపం దర్శయామి ధూపదీపాంతో నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పయామి భోగి పడేత్తకర్పూరైనాకపరిదేశమో సతోన్మార్గయుక్తం తాంబూలం తాంబూలం సమర్పయామి సువర్ణప్రదక్షిణాం కూర్మో ధర్మకార్యేషు సర్వదా శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః మంగళవీరాజదీపం సమర్పయామి. అగ్రవిట్టు మంత్రపుత్రం సమర్పయామి. వందే శంభోమాపదం సురగురం వందే జగత్కారణం. అక్షతలు తీసుకో. ब्राह्मणे इदं ब्राह्मणं देव देवाग्रेतनपुं यस्यैवं ब्राह्मणो यस्य देवासमशकरि ईचदेन प्रेतमतो
అహోరాత్రే భారతే నక్షత్రారోపము అక్షరోగ్యాప్తం ఇష్టం మరుడాన ఓం మరుడాన అరటి పండు ఇష్టం మరుడాన ఓం మరుడాన సర్వం మరుడాన ఓం శాం శ్రీశాం శ్రీశాంతి సహస్రతి అహోరాత్రే భారతే నక్షత్రారోపము అక్షరోగ్యాప్తం ఇష్టం మరుడాన ఓం మరుడాన సర్వం మరుడాన ఓం శాం శ్రీశాం శ్రీశాంతి కొడాలి అహోరాత్రే భారతే నక్షత్రారోపము అశ్వవ్యాప్తము ఇష్టం మరుడాన ఓం మరుడాన సర్వం మరుడాన ఓం శాంతి 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 బోలో గజానన మహారాజ్ కి యాపడి యాపుష్పడే బృహద్పతి స్థానముచ్చండం మదః శుద్ధోదక స్నానం సమర్పయామి పుష్పం నిల్వై అంతిదరు కంచం మీద పుష్పైర్పోటి ఆమె ధూపమాగ్రాపయామి ఊద్మతి దీపం దర్శయామి మంగళతి ధూపదీపాంతరైవేద్యం సదా కర్పూరై నాగబలిదలై సత్తగలై సతోర్ణం నాలుగే యుక్తము తాంబూలం ప్రతిగుర్యత తాంబూలం ప్రతిగుర్యత తాంబూలం సమర్పయామి సర్వమంగళమాంగళ్యంతో ఆ చెమ్మట్లో ఒక ఒంటికి పోదు అనండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సుసారతే శరణ్యే దిగంబరే గౌరీ నారాయణే నమోస్తతే మంగళ మంగళ నీలింపు పూజ నీలింపు మంగళారతి చుట్టూ ఇప్పుడు కరెక్ట్ ఆరుని రైట్ బోలో గజానన మహారాజ్ కి యాపడి అమ్మ అక్కడ మీ తగ్గింపు అని చెప్పలేదు మంగళం భగవాన్ మంగళం సోదర మంగళం మంగళం కోసమేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తితనోటాయ సార్వభౌమాయ మంగళో ఆనందకర్పూర జగనీయాగతి ప్రసంకల్పయామి నమస్కరోమి ఓం భూర్భువస్వాయ పరీక్ష కొబ్బరికాయ తీసుకొని కొట్టుంది తల భూమి కానియాలి హిరణ్య గర్భంలో స్థావము తీసుకోండి అక్కడ దక్షిణ పెట్టుకోండి హిరణ్య గర్భంలో స్థావము హిరణ్య గర్భంలో స్థంభంలో పత్రములతోను పత్రములతోను అర్చనలే మీకు చేసియ్యా హరహర గణనాథ బ్రహ్మాపరములతోను నెయ్యి పాయసముతోను నైవేద్యము నీకు నైవేద్యము
సగితిమి ఆనందించి మమ ప్రోమయ్యా హర హర గణనాథ నీ ఆర్తికపురం నీ రాంజనమితి చేకనునాథ హర హర గణనాథ ధరతోపాలన వెలసిన గణనాథ దయతో మా పూజలందుకో దయతో మా అర్చనలందుకో దీవించి మమ్మో ప్రభునయ్య కరుణించి మమ్మో కాపాడవయ్యా హర గణనాథ నీరాంజనమిది హర హర గణనాథ పూర్ణగణనావతారం సంతాసాముద్రేంద్రాను సదా సంగముద్యాలుండే భవం భవామి పుణ్యమామి నానే జప మీ ఆవిడే సీను ఎక్కడుంది యాని గాని పాపానే జన్మాంతరముదాన జన్మాన పాపాత్మ బాబుగం భవ భగవాన్ కృపే ఆదేవా పంచరాజగన్నాస్తత్వమే విగర్భ తస్మాత్ కార్య భావే లోరక్షణ ప్రభహీనం భక్తిహీనం కుటాసన యత్పోదితం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే వాహన షోడశ పూజాంచ వరసిద్ధి నింద అర్పణమస్తు సాగర పర్యంతము శుభం భవతు గిరీశ్వరి పురోగణ మహారాజుకి పర్వ ప్లాస్టిక్ పంచేత్తు సమాసత అక్షరస్వాం మూలే రత్నశివా బ్రహ్మ మధ్య మాత్రే సహంకార్యాత్రే సత్యజీ
अत्र गायत्री सावित्री संस्कृते शान्ते पुष्टे तुष्टे गिरिन्द्र आयां त्रिकण्ठपूजार्थं प्रदक्षिणकारका यन्त्रे तवो नमः अक्षन्तలు వేయు నిర్మచేతులు పెట్టుకోండి అక్షంతలు ओम संजोग ग्रामदेवताभ्यो नमः मंडलदेवताभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः पुनरागम्य पूर्वसङ्कल्पानुसारेण एवं निर्णयां शुभदिनौ अस्माकमर्पणे सह कुटुम्ब क्षेम स्थैर्य धैर्य वीर्य अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं पुत्र पौत्रादि वृद्ध्यर्थं नानाविध सौभाग्य सिद्ध्यर्थं मनोवांच फलसिद्ध्यर्थं प्रतिज्ञानोचरात्रप्राप्तत्वमान्यस्य కళ్ళు మూసుకొని మీ గోత్రము మీ మారేరు అక్కడ చెప్పిందో గణపతి దగ్గర అట్లే మీరు ఇప్పుడు కూడా చెప్పుకోండి కళ్ళు మూసుకొని మీ భర్త పేరు మీ పేరు పిల్లల పేర్లు చెప్పండి హృదయ పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర కలిసిపోయి హరి భగవాన్ కల్పు చందరేగా పుష్కమండి చిన్న చిన్న ముక్కలు వేసి దేవుడికి కొబ్బరికాయ తీసుకో మలేషు విగ్రహంలో చూడు ఎంత తెల్లగైంది జీవిత సంపత్తి విగ్రహం గతకథ ఎప్పుడెప్పుడు సైలెన్స్ నిలబడుతుంది గతకథ ఎప్పుడెప్పుడు సైలెన్స్ నిలబడుతుంది
ఓ అవ్వదు నేను కథ చెప్పాను నన్ను ఎవరు నోరు తెలిసినా మంచిగా ఉండేది సైలెంట్ ఏం చెప్తున్నాను అక్కడ ఏం చేస్తున్నాడు కూడా మాట్లాడడం కాపులు కొడుతున్నాడు నోట్ల కళ్ళు ఎవ్వరు మాట్లాడలేదు కూడా ఒక గంట అయినాక రాపోండి ఎవరు మాట్లాడదని చెప్పాను నేను చేసిన కానీ కోరిన ఫలం లభించడం అట్టుగా నిలబడుతున్నాము కానీ చెప్పమని చెప్పి చూడగా మహానున్నారు అటువంటి సమయంలో కూడా నాన్నవారు భూవర్లోకము 14 లోకాలు తిరగాలని చెప్పి భూవర్లోకము భువర్లోకము సువర్లోకము మహర్లోకము జనలోకము తపోలోకము సప్తలోకము ఇలా 7 లోకాలు 7 లోకాలు 14 లోకాలు తిరుగుతూ ఎక్కడికి వచ్చినాడయ్యా ఆ పరమాత్ముడు అంటే 13 లోకాలు పక్కన పెట్టినాడు అమ్మా చెప్తా లోకాలు పక్కన పెట్టినాడు 14 లోకములుగా కలిగానికి రావాలని పిలిచి ఆ వైకుంఠమూర్తి భూలోకానికి వచ్చినాడు వచ్చి చూస్తూ ఉన్నాడు భూలోకంలో తిందామని తిండి లేదు కట్టుకున్నాడు వస్త్రాలు లేవు కటిక దరిద్రం చేత భిక్షాడు చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు రాజులు ఆ బాధలు భరించలేక ఉన్నటువంటి వారి వెళ్తిరిగి వైకుంఠానికి వెళ్ళినాడు ఆ వైకుంఠంలో విష్ణుమూర్తి చేరుతున్నాడయ్యా తత్నారాయణం దేవం దుఃఖవర్ణం చతుర్భుజం శంఖం చక్రం గజాపత్వం వనమాలము పరమాత్మ వైకుంఠంలో తెల్లని స్ఫటికాకారం కలిగినాడు 4 చేతులున్నాడు ఆయుధాలు ధరించినాడు శంఖము చక్రము గద పద్మము వనమాలను ధరించినాడు లక్ష్మణ తొలగ కొచ్చులు పెట్టుకున్నాడు ఆ దివ్య మంగళ విగ్రహాలతో చదువుకున్నాడు ఏమయ్యావు భగవాన్ అన్ని లోకాలు తిరిగినాను అన్ని లోకాల్లో క్షేమంగా ఉన్నారు జనులు కానీ కలియుగంలో నానా విభక్తులై దరిద్రం చేత కొట్లాట చేత పిల్లలందరూ బాధపడుతున్నారు వారి బాధలు తొలగిపోయేటువంటి భూలోకంలో ఉన్న భక్తి మార్గం ఉండగా అని కృష్ణ వేస్తున్నాడు అప్పుడు పరమాత్మ చెప్తున్నాడు ఆయన నువ్వు అడిగిన కృష్ణ చాలా బాగుంది చెప్తాను నేను భూలోకంలో సత్యనారాయణ విష్ణు కోరిన కోరిక ఇచ్చేటువంటి కలియుగంలో కూడా నారాయణ వ్రతం ఆ వ్రతాన్ని మనస వాచ కర్మణ భక్తి శ్రద్ధ బాగా చేయాలని వ్రతాన్ని నా వ్రతం చేసేటువంటి వాళ్ళు అప్పుడెప్పుడు సత్కారం ఇవ్వాలి తలంటి స్నానం చేసుకోవాలి జపత పాలు వినియోగించుకోవాలి ఇంటికి చుట్టాలు అలుగుబోతులు చేయించుకోవాలి ఇంటి ముందర పచ్చడి వేయించుకోవాలి బ్రాహ్మణ్య బంధువులందరూ పిలుచుకొని భక్తి శ్రద్ధలతోనే నా యొక్క వ్రతాన్ని చేయాలన్నాడు మరి ఆయన నా వ్రతానికి ఏమేమి సామాన్లు కావాలి అది కూడా చెప్తాను మీరు బ్రహ్మాఫలం క్షీరం గోధూమర్షచూర్ణికము అపావే జగతం వాలే చర్కరంచగుడందగా నా వ్రతానికి అరటిపళ్ళు ఆవు పాలు గోధుమ నూక చక్కెర తెల్లబట్ట తేనె తీసుకొని రావాలి ఇంటికి తూర్పు భాగంన నా వ్రతాన్ని పెట్టాలి నా వ్రతం పెట్టేగా చక్కరైన ఆవు పిండం తీసుకొని రావాలి 4 మూలలకి దానిలో 5 ముగ్గులు వేసి వ్రతానికి శ్రేష్టంబగు అరటి కొమ్మలు మామిడి కొమ్మలు చిత్ర విచిత్రమైన పుష్పాలతో వ్రతాన్ని అలంకరించుకోవాలి ఆ వ్రతం మధ్యలో తొలగేటువంటి వస్త్రం పడిచి దాని ఎందుకు చిట్టాలని పోసి దాని కంచంలో వెండిదైనా రాగిదైనా ఇత్తడిదైనా ద్రవ్యం లేనిలా మట్టి పాత్రైనా ఉంచాలి ఎవరు మాత్రం చేయవద్దయ్యా అని చెప్పినాడు ఏది ఏమైనా నా యొక్క విగ్రహాన్ని 8 ఎత్తు అందు సగము బంగారంతో శక్తి కలిగి చేయించుకోవాలి ఆ విగ్రహానికి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పళ్ళ రసాలతో అభిషేకం చేయించుకొని బ్రాహ్మణ చేత బంధువుల చేత కథా చెప్పుకుని బ్రాహ్మణ చేత బంధువుల చేత పుట్టించి బ్రాహ్మణుడి లక్షణాంకులాలు సంస్కరించాలి ఈ రీతిగా ఎవరైతే నా వ్రతాన్ని 12 లోపల చేస్తారో ఎవరైతే భక్తి శ్రద్ధతో వింటారో ఎవరైతే చెప్తారో వాళ్ళకు దుఃఖ శోక అభిశమనం మరి ఫలితం ఏమిస్తుందంటే దుఃఖం ఉన్న వారికి దుఃఖం దూరం అవుతుంది ధనం లేని వారికి ధనం కలుగుతుంది సంతానం లేనటువంటి వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుంది
దరిద్రం అన్నటువంటి వారికి పటాభివృద్ధి చెప్పి వైకుంఠంలో ప్రాణి దేవాకంటే సత్యనారాయణ ప్రథమోజరమాసైత శ్రీ సత్యనారాయణ మహారాజుకి అజ్ఞాన దివనాంగస్య జ్ఞానానం గుణచాకయా. అక్కడ ఉన్న కొబ్బరికాయ తీయింది. సురమేడి తంజేన తస్మై శ్రీ గురవే నమః. రెండవ అధ్యాయంలో ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా ఎవరు చేసినారు? అరే సీన చెట్ల వెళ్ళింది జ్ఞానానం ధనజాగయా చక్షురమేడి తంజేన తస్మై శ్రీ గురవే నమః. రెండవ అధ్యాయంలో ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా ఎవరు చేసినారు? కలియుగంలో కూడా అంటే భూలోకంలో శతానందుడు అనేటువంటి గరీబు బ్రాహ్మడు. ఆ బ్రాహ్మడి కడిగ చేత భిక్షాడు చేసుకుంటూ కాలం వెళ్ళబోతున్నాడు. ఒకనాడు ముందు భార్య అదానంద ప్రవక్తామి ఆకాశవాణి ప్రమాణం చూస్తున్నాడు. ఏమి రాముడు బ్రాహ్మడు సకల వేద విధాన ఫలాంకులు 4 వేదాలు 18 పురాణాలు 64 కళ్ళు వచ్చి ఎందుకయ్యా బాధపడుతున్నాడు తెలుసుకుందామని చెప్పి పరమాత్మైనటువంటి విష్ణుమూర్తి మాయా బ్రాహ్మణమే కాదు భూలోకానికి వచ్చాడు. అక్కడ వచ్చి ఆ బ్రాహ్మణ దగ్గర నిల్చుండబోతున్నాడు. ఏమైంది బ్రాహ్మణ, ఎందుకయ్యా బాధపడుతున్నావు? నీకు వచ్చిన ఆపద ఏంటి నాకు చెప్పవయ్యా అని అడిగినాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ చెప్తున్నాడు, ఏం లేదు నాయన సత్యనారాయణో నాయన నేను బ్రాహ్మణను, కానీ కటిక దరిద్రం ఉంది. ఉదర నైవేత్యం బాహుకృత వేగం జ్ఞానుడు పుట్ట వరకు 4 ఏళ్ళు భిక్షాలు చేసుకుంటూ కాలం వెళ్ళబోతున్నాడు. అట్లా బ్రాహ్మణుడు నాయన నువ్వు భిక్షాటన చేసే పనే లేదు. భూలోకంలో కోరికలు చేయటువంటి వ్రతం ఉంది, ఆ వ్రతం చేయమన్నాడు. అప్పుడు పూజా విధానం చెప్పినాడు బ్రాహ్మడికి. అక్కడనే మాయమైపోయినాడు. అప్పుడు పరమాత్ముడు మాయమైపోయిన తర్వాత బ్రాహ్మడు అంటున్నాడు, పరమాత్మ నువ్వు వృత్తి చేయమని చెప్పినావే, నాకు చిన్నామతనే లేదు, ఎలా చేయాలి కానీ కనుక రేపు వ్రతం కొరకు నీ వ్రతం చేస్తాను కనుక నాకు ఎంతైతే ద్రవ్యం వస్తుందో భిక్ష ఇస్తాను, ఎంతైతే ద్రవ్యం వస్తుందో అంత ద్రవ్యం నీకే ఖర్చు పెడతానని చెప్పి ఇంటికి వచ్చినాడు. పడుకున్నాడు. తెల్లవారుజామున లేచాడు, స్నానాసంధ్యాలు చేసుకున్నాడు, జోల పట్టుకున్నాడు. భవతి భిక్షాందే కృపావలంబనకరే మాతాన్నపూర్ణేశ్వరి. అప్పుడు జోల పట్టుకున్నాడు. 4 ఏళ్ళు తిరిగినాడు. చిట్టడి బియ్యం పెట్టేవాళ్ళు 2 చిట్టాల బియ్యం పెట్టినారు. రూపాయి ఇచ్చేవాళ్ళు 2 రూపాయలు ఇచ్చినారు. ఆ బియ్యం పైసలు ఒక్కదానికి చేసుకున్నాడు. షావుకారు దుకాణానికి వచ్చినాడు. ఏ విషయం బావు చొప్పున అరటి పండ్లు, ఆవు పాలు, గోధుమలు, ఒక శర్కర, తెల్లబట్ట తీసుకుని వచ్చినాడు. ఇంటికి వచ్చి చున్నాడు, అడుగుబోతులు చేయించుకున్నాడు, పచ్చని భక్తులు వేయించుకున్నాడు. బ్రాహ్మణ బంధువులు అందరూ పిలిపించుకున్నాడు. భక్తి శ్రద్ధలతోనే వృతం చేస్తున్నాడు. చేసేటువంటి ఆ బ్రాహ్మడికి కటిక దైత్యమంతా దూరమైంది. సర్వసంపత్తుతో ఎదుగుతూ ఉన్నాడు. ఒకనాడు సంవత్సరంలో 4గురికి అన్నదానం ప్రదానం చెప్పి వంట చేస్తున్నాడు. ఆ వంట కిందికి కట్టెలు తక్కువపడి అప్పుడు 4 దూతలు 4 దిక్కులు వచ్చినారు. ఒకనాడు కార్తకేతునేటువంటి తెలుగువాడు కట్టెల కాలం నెత్తి వేసుకున్నాడు. ఎండకు వేసారి దాహం పుచ్చుకున్నటువంటి వాడు బ్రాహ్మణ మీద వచ్చినాడు. బాగానే దాహానికి మంచినీళ్ళు తాగిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు, నాయన బ్రాహ్మణ ఇదేం ముఖము, ఎందుకు చేస్తున్నావు, ఈ దేశం నీకేం బలం ఇచ్చిందని అడిగినాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ చెప్తున్నాడు, చెప్పేది నాయన ఓ తెలుగువాడా, ఇది సత్యవ్రతం అంటారు. కోరిన కోరికలు ఇస్తుందనేటువంటి తెలుగువాడు కూడా చేసినటువంటి వాడి పరమాత్మ బ్రహ్మణ అడిగిపోతున్నాను. నా అడవికి పోయిన కట్టే గంటవచ్చురా, నీకే ఖర్చు పెడతా అని చెప్పి మనసులో సంకల్పం చేసుకున్నాడు. గొడ్డలు బుధాలు వేసుకున్నాడు. అడవికి పోయి పరమాత్మ మేలుకొని ఒక్క చెట్టు కొట్టేటువంటి కదా దెబ్బకు 10 చెక్కలు పెరిగినాడు. ఆ కట్టెలు 2 కాలంగా చేర్చుకున్నాడు. బుధాలు వేసుకున్నాడు. ఊర్లోకి వచ్చి కట్టెల మేకులో దొరికిన దానికంటే 3 మడతలు వచ్చింది. ఆ ద్రవ్యం తీసుకున్నాడు. షావుకారు దుకాణానికి పోయినాడు. ఏ విషయం బాగా చొప్పున
అరటి పళ్ళు, ఆవు పాలు, గోధుమ నూక, చక్కెర, తెల్లబట్ట తేనె తీసుకుని వచ్చినాడు. ఇంటికి వచ్చి చున్నాలు అడుగు ఊదలు చేయించుకున్నాడు. పచ్చడి పందిరి వేయించుకున్నాడు. బ్రాహ్మణ్ణి బంధువులందరూ పిలిపించుకున్నాడు. భక్తి శ్రద్ధలతోనే వ్రతం చేస్తున్నాడట. చేసే కుంటులో అతని దరిద్రం ఏ రీతిగా కరిగిపోతుందంటే ఆర్తి కర్పూరం లాగా కరిగిపోయింది. శ్రీమంతం ఏ రీతిగా పెరిగిపోతుందంటే నిన్ను దినేన వృద్ధే శుక్లపక్ష విదాడిచి ఇందు పౌర్ణమి నాడు చంద్రుడు ఏ రీతి దరిద్రం పెరుగుతూ ఉంటాడు ఆ రీతిగా పెరిగిపోతుంది శ్రీమంతము. అప్పుడు పరమాత్మ అనుకున్నాడు, ఓ పరమాత్మ నా దరిద్రమంతా దూరమైంది కదా అని చెప్పి మనసులో సంకల్పించుకోండి. ప్రతి పౌర్ణమికి ప్రతి సంక్రమణకు సత్యవతారం చేస్తూ లోకమంతరాజా చెప్తున్నాడా. ఇది శ్రేష్టాంత ప్రాణి వివాహండే సత్యనారాయణ కథాయాం ద్వితీయోచారమాసైతే సత్యనారాయణ మహారాజుకి చెయ్యండి రాదు కానీ లొల్లు పెట్టడానికి మాత్రం అదే శంకర ప్రవక్ష్యామి శృణోత్తమం మహేత్తమ పురాచలముకో నామ. పూర్వము 3వ అధ్యాయంలో ఉల్కాముకునేటువంటి రాజు అన్నమా రాజ్యాన్ని కన్న బిడ్డలకుంటే ఒక పరిపాలిస్తూ ఉండేటువంటి వాడిగా ఒకనాడు తెలుసుమందు భార్యాభస్త ప్రముఖాంచ సర్వాజముదనాసతి భద్రశీలా నదీ తీరే సత్యసమృతమాచరేతు. అతని భార్య చాలా అందగత్తే, గుణవంతురాలు, బుద్ధిమంతురాలు. భార్యాభర్తలు నదీ ఒడ్డున అవసరం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒకనాడు షావుకారి కాంచ నగరానికి వ్యాపారమై పోతూ ఆ కాముకునేటువంటి రాజు దగ్గరికి వచ్చి ఆ 2 పడవలు ఒడ్డుకు చేర్పించడుతున్నాడు షావుకారి. ఓ రాజేంద్ర కిమితం గురుతే రాజా భక్తియుక్తేన చేతసా ప్రకాశం కురుత్సర్వము శ్రోతి మిథ్యాం సాంప్రదం. రాజా ధనమంది, ధాన్యమంది, సంపత్తి ఉన్నాయి, మరి అన్ని ఉండు కూడా ఎందుకు ఇలా వ్రతం చేస్తున్నావు అని అడిగినాడు. అప్పుడు రాజు చెప్తున్నాడు, నాయన నాకు ధనం ఉంది, ధాన్యం ఉంది, సంపత్తి ఉన్నది, సత్యమే కానీ భూలోకంలో సంతానం లేనటువంటి వాళ్ళకు సత్యతే లేదంటారు. కనుక ఆ సంతానం కొరకు వ్రతం చేస్తున్నానన్నాడు. అప్పుడు షావుకారు అంటున్నాడు, పరమాత్మ నాకు ఎంత ఉండే లాభము, నీ అనుగ్రహం చేత నా కొడుకే కానీ బిడ్డలే కానీ పుట్టినట్టయితే తప్పకుండా వ్రతం చేస్తానని చెప్పి పరమాత్మ వేడుకున్నారు. తీర్థ ప్రసాదాలు పుట్టించినారు. ధర్మపాలము భార్యాభర్తలు ఒకనాడు సృష్టించి 9 మాసాలు మోసింది అమ్మాయి. చక్కనటువంటి 10వ మాసమున ఒక కుమార్తెను కన్నది. ఆ అమ్మాయి ఏది ఉన్నదయ్యా, నిండు కుండలాగా చంద్రుడు ఏదైతే గుండెగా ఉంటాడో ఆ పుణ్యమనాడు చంద్రుడికి వంక ఉన్నదేమో తెలియదు. కానీ పిల్లకు మాత్రం ఏ వంక లేకపోయేప్పుడు అమ్మాయికి కళావతి అని నామకరణం చేసినాడు. చేసిన తర్వాత లీలావతరిస్తుంది. ఏమయ్యా షౌకారి, సంతానం కలిగి వ్రతం చేస్తున్నాము, మన అమ్మాయి పుట్టింది, వ్రతం చేద్దాం పటు అనేప్పుడు అమ్మా ఇప్పుడు చుట్టుపక్కల తక్కువ వచ్చినారు, ఇప్పుడు సత్యవతం వద్దు కనుక వివాహకాలే కరిష్యామి వృత్తం ప్రియే. ఇది పెళ్లి కాలం ఉంది, అల్లుడు వస్తారు, అక్కడ చూడకాలు ఇక్కడ చూడకాలు లొల్లి ఖర్చు వెళ్ళిపోతుంది, అప్పుడు వ్రతం చేద్దామన్నారు. సరే అని చెప్పి భార్య కూడా ఊరుకున్నది. రాను అమ్మాయికి అష్టవర్షాపే కన్యాపాలిత పుత్రవర్తనే. చిన్ననాటి కాలం ఉందే పెళ్లి చేసేటువంటి వారు 8 సంవత్సరాలకు. అలాగే ఈ యొక్క అమ్మాయికి కూడా 8 సంవత్సరాలు వచ్చినాయి. బాగానే మంచి శోకాన్ని తీసుకువచ్చినారు. మహావైభవపేతంగా ఘనంగా పెళ్లి జరిపించినారు. మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది, ఏమయ్యా షౌకారి, సంతానం అయితే వ్రతం చేస్తా అన్నాము, అప్పుడు చేయలేదు. 21 చేస్తా అన్నాము, అప్పుడు చేయలేదు. వివాహకాలం చేస్తా అన్నాము, మరి పెళ్లి కూడా అయింది, అల్లుడు కూడా వచ్చిండు. చేస్తాం పట్టుకునేప్పుడు అమ్మా ఇప్పుడు కూడా వద్దు. దీని పెళ్లి కాలం ముందు 3 ద్రవ్యం ఖర్చు అయింది. వ్రతం అంటే మళ్ళీ ద్రవ్యం ఖర్చు.
కనుక ఎక్కడ శుభక అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అల్లుడు మనమే చేసుకుంటాము అని చెప్పి భార్య మీదకి ఓ పాయి వచ్చినాడు. అల్లుడు పిలిపించుకున్నాడు. నాయన నీ పెళ్లి కాలం అంది ఇంత ఖర్చు అయిందని చెప్పి లెక్క పక్కాలు చూసుకొని 2 పరవండా సామాన్లు నింపుకున్నారు. చంద్రకేత్ మహారాజ్ పట్నం పోతూ ఉన్నారుగా. పొయ్యే కొంచెంలో వైకుంఠము చూస్తున్నాడు. ఏమిరా షావుకారి సంతానం కానప్పుడు సంతానం అయితే వృద్ధి చేస్తా అన్నాడు, అప్పుడు చేయలేదు. 21 దోషం చేస్తా అన్నాడు, అప్పుడు చేయలేదు. వివాహ కాలంలో అన్నాడు, మరి అల్లుడు కూడా వచ్చిండు, ఇప్పుడు కూడా చేస్తలేడు. వీడి మనసు ఏముందో కనుక్కుందామని చెప్పి దారుణం కఠినం సస్యా మహాదుఃఖం భవిష్యతి. ఈ వ్యక్తే కానీ ఆపద వస్తేనే భగవంతుడి జ్ఞాపకం చేస్తాడు కాబట్టి వీడి మనసు ఏముందో కనుక్కుందామని చెప్పి ఇద్దరు మాయభటులు పిలిచినాడు. ఆ రాజుగారి చంద్రకేత్ మహారాజు గారి భవనంలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని వచ్చి ఈ షావుకారు దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. తెల్లవారింది. తెల్లవారగానే రాజభట్లు పంచుకుంటున్నారు. రాజా, మన దేవుడిలో మన కారాగారంలో దొంగలు పడ్డారు. ఉన్న ద్రవ్యమంతా ఎత్తపోయినారు. మన ద్రవ్యం దొంగలవాము, మన దొంగలు దొంగలుదామని చెప్పి నలుగురు పలు 4 దిక్కులు తిప్పుతున్నారు. అప్పుడు రాజుగారి ద్రవ్యం పెట్టుకొని షావుకారి అల్లుడు గాఢ నిద్రలో ఉన్నారు కాబట్టి ఈ ద్రవ్యమంతా దొంగిలించింది వీళ్ళే అని చెప్పి వాళ్ళని విచారింపకనే శిక్షింపు అని చెప్పి ద్రవ్యం తీసుకుపోయినారు. దొంగ సొంతం వీళ్ళని తీసుకుపోయి కట్టమైన కారాగారంలో బంధించినారు. అక్కడ అక్క దొరుకుతున్నది. రాజా, మన ద్రవ్యం దొరికింది, మన దొంగలు దొరికిండ్రు, వీళ్ళని విచారింపకనే శిక్షింపులోనే కుటుంబంలో అక్కడ అక్క దొరుకుతున్నది. వీళ్ళు పోయిందని ఇంటిలో దొంగలు పడ్డారు. ఉన్న ద్రవ్యమంతా ఎక్కపోయినారు. తిందామని తిండి లేదు, కట్టుకున్నామని వస్త్రాలు లేవు. తల్లి బిడ్డలు ముష్టి ఎత్తుకుంటూ తల్లి బిడ్డలు ప్రతిత్యము మాలో కడుచుకుంటూ కారం వెళ్ళబోతూ ఉన్నారు. ఒకనాడు బ్రాహ్మణుల ఇంట్లో మాలో కబడకొస్తా అని చెప్పి కళావతి వాళ్ళ ఇంటికి పోయింది. పోయే చుట్టలో సత్యపు జరుగుతున్నది. అమ్మాయి వచ్చి భవతి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని చెప్పి అడిగింది. అమ్మ, మా ఇంటి మొత్తం జరుగుతున్నారు, కూర్చో అని చెప్పి కథా పూజ అన్నారు. ప్రసాదం తీసుకున్నది. ఇంటికి పోయేటువంటి 10 రాత్రి. రాత్రి కాగానే తల్లి దగ్గర తెచ్చుకున్నది. అమ్మా, నువ్వు పడుచు పిల్లవు, పుట్టినప్పుడు నిన్నడు కూడా పెద్దలు బాగా దాటలేదు నన్ను అడగకుండా. కానీ ఇప్పుడు నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా ఇక్కడ చెడిపోయినామని తల్లి అడుగుతూ కూడా తెచ్చినా అని చెప్పి తల్లి చేతిలో పెట్టింది. అప్పుడు తల్లికి పూర్తి ఆశయానికి వచ్చింది. ఏ భగవన్, ఏ సత్యదేవ, నీ అనుగ్రహం చేత నాకు సంతానమైంది. కానీ ఇదివరకు కూడా నీ వృతం చేయలేదు కాబట్టి మా అపరాధం ఏమైనా వేడుకున్నది. తీర్థప్రసాదం పూజించింది. పూజించి తెల్లవారుజామునే ఒక పన్ను చేసుకున్నది. దాని పేరు శ్రీమన్నారాయణ పేరు పెట్టుకున్నది. మూఢభక్తి చేత తల్లి బిడ్డలు ప్రత్యేకము పూజ చేస్తూ ఉన్నారు. అప్పుడు పరమాత్ముడు చాలా సంతోషపడుతూ ఉన్నాడు. ఏమిరా, తల్లి బిడ్డ ఇతరులను ధ్యానిస్తున్నారు, నన్ను పూజిస్తున్నారు, నన్ను కొలుస్తున్నారు, మరి షావుకారు మనుషులు ఏమో కనుక్కుందామని చెప్పి ఆ రాత్రి రాజేంద్రుల కల్లో కనబడ్డాడు. చంద్రకేతు మహారాజు కల్లో పరమాత్ముడు కనబడి, రాజా, నువ్వు బందికాలో ఉంటుంది, వాళ్ళు దొంగలు కాదు నాయన, వాళ్ళు షావుకారులు. వాళ్ళు దొంగలని మీద భ్రమించి కారాగారంలో బంధించినారు కనుక వాళ్ళను విడిచిపెడితేనే కానిపెడుతున్నావు, లేకుండా మాత్రము నిన్ను, నీ రాజ్యము, నీ పుత్రులు సర్వనాశనం చేస్తామని చెప్పి రాత్రి వచ్చిన కళ ఆ రాజుగారు కళలో చెప్పి అంతర్ధానమై మాయమైపోయినాడు. తెల్లవారింది. రాత్రి వచ్చిన కళ రాజుగారు సభ ఏర్పాటు చేసి జరిగిన వృత్తాంతమంతా సభలో చెప్పినాడు. బందిగాన షో పట్టణం పిలిపించి బందిగాన షో కాళ్ళు పిలిపించి వాళ్ళ క్షౌర కర్మాలు చేయించి నూతన ముద్రాకరించి పంచభక్షాలతో భోజనం పెట్టించి తీసుకున్నానికంటే 3 గంటలు కూడా ఎక్కువ పెంచి వారి బాజా భజంతులతో ఊరి సాగనం పిల్లలుగా ఇది శ్రేష్టాంతపురాణి కంటే సత్యనారాయణ కదాయ తృతీయోధ్యాయమా శ్రీ సత్యనారాయణ మహారాజకి
జై అన్నారు కదా అనరు. ఎవరు కొట్టినది ఒకరిగా జ్ఞానం దేవం నిర్మణ పరిదాతులము ఆధారం సర్వ విద్యానామయత్రి హోమపాత్రే. 4వ అధ్యాయంలో మామ అల్లుళ్ళు బాగా భజంతులతో ఊరు సాగడం తర్వాత నవ్వుకుంటూ తెలుగుకుంటూ వస్తూ ఉన్నారుగా. వస్తూ ఉంటే ప్రపంచంలో వైకుంఠమూర్తి వస్తున్నాడు. ఏమిరా వీళ్ళని కష్టాల నుంచి తొలగించినా కానీ షావుకారులు బందికాణాల నుంచి తొలగించిన ఒక్కసారి కూడా నన్ను జ్ఞాపకం చేస్తలేరే. మరి వాళ్ళ ద్రవ్యం వాళ్ళ మొదలు లేవున్నరే కానీ నన్ను మాత్రం జ్ఞాపకం చేస్తలేరు. మరి వీళ్ళ మనసులేముడో కడుక్కుందామని చెప్పి పరమాత్ముడు పంకు పంకు ముసలివాడినాడు. భార్యని గడ్డం పెట్టుకున్నాడు. దొంగ రూపం దాచినాడు. దారి గడ్డంగా ఒక మాయ బండం నిర్మించుకున్నాడు చంద్రదేశ్ మహారాజు అరణ్యంలో. ఆ బండ మీద సాగు రూపంలో కూర్చున్నాడు. కూర్చుండగానే అప్పుడు అడుగుతూ ఉన్నాడు, ఏమయ్యా మనం 2 ఏళ్ళు 3 ఏళ్ళు సంపాదించినా ఇంత ధనం సంపాదించలేము. కానీ ఎవరు దారి గడ్డంగా ఎవరు దొంగ మోపండు. మరి ద్రవ్యము కబున్నారు. వీరికి ఏం బదులు చెప్తాము, ఏదన్నా ఉపాయం చెయ్యి అని చెప్పి మామ అల్లుడిని అడిగినాడు. అప్పుడు అల్లుడు అంటున్నాడు, మామ నువ్వు బాధపడే లేదు, దొంగకు తెలియకుండా నేను ఉపాయం చేస్తాను అని చెప్పి అక్కడికి వచ్చి రాగానే ఆ పరమాత్ముడు కలిగ వైకుంఠమూర్తి అడుగుతూ ఉన్నాడు సన్యాసి రూపంలో దొంగ రూపంలో. నాయనా నేను వృద్ధ ముసలివాణ్ణి అనేకమైన ఆకలవుతున్నది, నీ బళ్ళే తిరుమాండారాలు నాకు పెట్టవయ్యా అని అడిగినాడు. అడిగే ముందు ఒరే సన్యాసి మా బళ్ళే నీకెలుపుతున్నది, మా బళ్ళే ఏం లేదు, మా రాజుగారు హుకుం చేస్తున్నాడు, మమ్మల్ని అడవికి పోయి ఆకులు తీగలు కండపలా తీసుకురమ్మన్నాడు, మేము అడవికి వచ్చినామయ్యా అని చెప్పేటువంటి ఆ పరమాత్ముడు అంటున్నారు. సరే షావుకారులారా మీరున్నది మీకే కదా ఆస్తుంది. పరమాత్ముడు కొంత దూరం పోయి మాయమైపోయినాడు. తెల్లవారింది. తెల్లవారగానే మామ అంటున్నాడు, నాయన అల్లుడా మన ద్రవ్యమైతే ఇదిగా ఉన్నది కనుక మనం దొంగను చేయించుకొని వచ్చినాము కనుక ఇక్కడనే సరయు నది ఉంది. ఆ సరయు నది ఒడ్డుకొచ్చి తెల్లవారుజామున ముఖాలు కడుక్కుందామని చెప్పి ఆ నది ఒడ్డుకు రాగానే బండి ఎక్కినారు. బోరాలు విప్పి చూసేటువంటి పరమాత్మతో అబద్ధమాడినట్టే ఆకులు తీగలు కందులు ఉన్నాయి. ద్రవ్యమంతా మాయమైపోయింది కాబట్టి అల్లుడు మీద మామ మీద అల్లుడు ఒకరి మీద బండి ఒకరు ఏడుస్తూ ఉన్నారుగా. అప్పుడు అల్లుడు జ్ఞానవంతుడే బుద్ధిమంతుడే అంటున్నాడు, మామ వారి దొంగ కాదు, దొంగ అయితే మనసులు మనకే ఉంటుండే, మనకు పుట్టలేదు పట్టలేదు. కానీ నేను చెవుల నిండా విన్నాను, మీరున్నది మీకే కదాస్తున్నాగా అని చెప్పేటువంటి చూడు. అప్పుడు మామని తోలుకున్నాడు. పరమాత్మున్నటువంటి చంద్రకేతు మహారాజు అరణ్యానికి వచ్చినాడు. ఆ పరమాత్మున్నటువంటి బండ దగ్గరికి వచ్చి బండ చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ తలలు బాదుకుంటున్నారు. అప్పుడు పరమాత్ముడు మళ్ళా కరుణించాడు. కరుణించి ఎదురా షౌకారులారా ఎందుకు వచ్చినారు మళ్ళీ అని అడిగినాడు. అప్పుడు పరమాత్మతో చెప్తూ ఉన్నారు షౌకారు, పరమాత్మ మేము దొంగ అనుకున్నాము, ద్రవ్యభక్తపోతారనుకున్నాము, మా పరమాత్మ తెలియదు, మా అపరాధం నుంచి క్షమించవయ్యా అని చెప్పినాడు. అప్పుడు అంటున్నాడు, ఏమిరా షౌకారులారా మీరు సంతానం కానప్పుడు సంతానమైతే వ్రతం చేస్తా అన్నారు, సంతానం అయిన తర్వాత 21 దోషం అన్నారు, అప్పుడు చేయలేదు. 21 దోషం అడిగితే ఇప్పుడు లెక్కకాలు ఉంటున్నారు, వివాహకాలు ఉన్నారు, అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు, మరి ఎప్పుడు రా మీరు పూజేయండి. ఏదంటే కానీ ఆపద వస్తూనే భగవంతుని జ్ఞాపకం చేస్తాడు కాబట్టి దారుణం కఠినం చేస్తా మహా దుఃఖం భవిష్యది. నేనే మిమ్మల్ని కావాలని పరీక్ష పెట్టినా అన్నాడు. అప్పుడు పరమాత్ముడు అంటున్నారు, పరమాత్మ మేము మూఢులము, బుద్ధిహీనతతో అబద్ధమాడినాము కనుక మా ద్రవ్యం మాకుండి క్షేమంగా ఇల్లు చేరగానే తప్పకుండా వ్రతం చేస్తామని చెప్పి పరమాత్ముడు వేడుకున్నారు. అప్పుడు పరమాత్ముడు కూడా కరుణించాడు. ఇలా షౌకారులారా మీ ద్రవ్యం చేస్తారు కదా, మీ ద్రవ్యం మీకే ఉండగా కానీ ఆగే ఇచ్చినాడు.
అప్పుడు ఆకులు తీగలు కందరాలు మాయమైపోయినాయి. వాళ్ళ బ్రహ్మరాళ్ళ కదాదిగా ఉన్నాయి. అప్పుడు బండ నుంచి ఒక దూత పిలిచి, ఆయన మనం చాన్నా త్వరగా ఇంటికి పోతున్నాము, ముందు కబురు చెప్పమని ఒక దూతను పంపించినారు ఇంటికి. అప్పుడు తల్లి బిడ్డలు ఎప్పటిగా సత్యపూజ చేస్తూ ఉన్నారు. అమ్మా లీలావతి, కళావతి, చాన్నాళ్ళ తర్వాత మీ భర్త గారు వస్తున్నారు, మీ తండ్రి గారు వస్తున్నారమ్మా, మిమ్మల్ని రమ్మన్నారు, అక్కడ సరైన వద్ద ఉన్నారు అని చెప్పి వెళ్ళిపోయినారు. అప్పుడు తల్లి పూజ చేసింది లీలావతి, ప్రసాదం తీసుకున్నది, బిడ్డకి చెప్తున్నది, అమ్మా నేను ముందు పోతా, నలుగురు పెద్ద మొదలు తీసుకుంటా, బాజా భజంత్రి మంగళవాద్యం తీసుకొని పోతాను, నువ్వు వెళ్ళి ఇంటికి తాళం వేసి రా అని చెప్పి వెళ్ళిపోయింది తల్లి లీలావతి. అప్పుడు తల్లి పూజ చేసి ప్రసాదం తీసుకొని నది ఒడ్డుకు పోయింది కాబట్టి అంటే కూడా కళావతి భక్తి శ్రద్ధలతో పూజ చేసింది. కానీ భర్త గారు వస్తున్నారు కదా తెలిసి తెలియని వయసులో పెళ్ళయింది. భర్త అంటే ఎలా ఉంటాడో తెలియదు, భర్తను చూడాలి అన్న సంతోషంతోనే ప్రసాదం తీసుకుంటే ఆలస్యం అవుతుందని చెప్పి ఇంటికి వచ్చి తాళం వేసింది. తండ్రి నావా మీదకి వస్తున్నది, భర్త నావా తనకళ్ళ ముందంటే గంగలో మునిగిపోతుందట. అప్పుడు అమ్మాయి ఉంటుంది, పరమాత్మ నాకు తెలియని వయసులో అష్టవర్షాభవే కన్యా, తెలియని వయసులో 8 సంవత్సరాలు పెళ్ళయింది, కానీ నాకు భర్త అంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడు భర్త అనే తెలిసే వయసులో కూడా నా భర్త నావా నా కళ్ళ ముందంటే గంగలో మునిగిపోతుంది, మరి భర్త లేని జీవితం నాకెందుకు, అదే భర్తతో పాటు నేను కూడా సుడిగుండంలో పడి చనిపోతాను అని చెప్పి కాషా పిలిచింది. గంగా భవానిలో దూకి పడి చూస్తా అని చెప్పి ఉరుకుతూ ఉన్నది. ఉరికేటువంటి ఆకాశవాకుల వార్త వస్తున్నది. అమ్మా కళావతి, భక్తి శ్రద్ధలతో సత్యం తయారు చేసినావు, కానీ భర్త గారు వస్తున్నాన్న సంతోషంతో నా ప్రసాదము తీసుకోకుండా ఉల్లంఘన చేసి వచ్చినావు. నువ్వు ప్రసాదం తీసుకుని వచ్చే కానీ నీ భర్త రావా నీ తండ్రి రావా రెండు కూడా దేవుడికి చేర్పయ్యేనంటే అమ్మాయి జరిగింది. ఇంటికి పోయింది, స్నానం చేసింది, పూజ చేసింది, ప్రసాదం తీసుకొని పరమాత్మ వేడుకొని అప్పుడు నది ఒడ్డుకు పోయేప్పుడు తండ్రి రావా భర్త రావా రెండు కూడా మీదకి వచ్చినాయి. వాళ్ళు బాజాబంతో ఊసానుకొని ఇంటికి రాగానే ఆకాశమంత పందిరి వేసినారు, భూదేవంత పీట వేసినారు, జోడు రకాలు పెట్టినారు. ప్రతి పౌర్ణమికి ప్రతి సంక్రమణకు యాగానికి 2 సార్లు వ్రతం చేస్తూ లోకమంతరా చాటుకున్నారాయణ శ్రేష్ఠాండబ్రాణి దేవాతండే సత్యనారాయణ చతుర్థోధ్యానమాసైత శ్రీ సత్యనారాయణ మహారాజుకి సత్యవాది అన్నమాట తప్పడు. రాజ్యాన్ని కన్న బిడ్డల కంటే ఎక్కువగా పరిపాలిస్తూ ఉండేటువంటి వాట ఒకనాడు వెళ్తున్నారు, రాకక్కడ పడిపెట్టుకుంటున్నారు. మా పంటదేళ్ళని వన్యమృగాలకు రాజేస్తున్నాయి, సంరక్షించుకుంటూ ఉన్నాయ్యా అనేకంలో సరే అని చెప్పి మొదలుపెట్టుకున్నాడు. మొదలుపెట్టుకునే కొంచెంలో అప్పుడు రైతులు వెళ్ళినారు. రాజుగారు వ్రతాన్ని ఎక్కించుకున్నాడు, పక్కన తీసుకున్నాడు, అడవికి పోయినాడు. వన్యమృగాలను సంరక్షించుకుంటూ ఎందుకు వేసారి కొద్దిసేపు పెట్టుకునేటకు పడుకుంటా అని చెప్పి ఆ పరిస్థితి కిందకి వచ్చినాడు. రాగానే ఆ గోపాలకులు గొర్రెల పిల్లలు ఒకనాడు ఆవుల మందన ఒక పక్కకు పెట్టినారు, బండ్ల మందన ఒక పక్కకు పెట్టినారు, గొర్రెల మందన ఒక పక్కకు పెట్టినారు, తెల్లల బంధం తీసుకున్నారు, అన్నారా ఏంటే పెట్టుకున్నారు. మూలమంది చేత సత్యపూజ చేస్తూ ఉన్నారు. నువ్వులు పరుగులు ఆవుపాలు బియ్యము ఇట్లా 4 రకాల పదార్థాలు పెట్టుకున్నారు. 3 భక్తి చేత వాళ్ళు బ్రాహ్మణులు కర్మలు పాపు అని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. 3 భక్తి చేత సత్యపూజ చేస్తూ ఉన్నారట. చేసేటువంటి చెవులో అప్పుడు గొల్ల పిల్లలు పోయి, రాజా మేము గొల్ల పిల్లలమయ్యా, గోపాలకము మీరు మా ఊరి యజమాని, మా రారాజు కనుక ముందు మీరు తీసుకోండి అయ్యా మా సత్యదేవుడి ప్రసాదము,
మీ చేత మా పెట్టుదయ్యా అనేటువంటి ఒక నాయన నేను రారాజును మీరు గొల్ల పిల్లలు నేను ఎక్కువ వాడి మీరు తక్కువ వాడి కాబట్టి మీ ప్రసాదం నేను భుజించను తీసుకోనని చెప్పి రారాజున్న గర్వం చేత ఇంటికి పోదామని పోతూ ఉన్నాడు. కానీ ఎక్కపోయినా ఎంత తిరిగినా తన రాజ్యము తన పుత్రులు తన బట్టలు తన కల్పడక తిరిగి వేసారి గురుస్వామి నుండి తల్లి మూర్తపడ్డాక మూర్తపడేటువంటి ఆకాశవాణి వార్తలు వస్తున్నాయి. ఆకాశవాణిలో ఆకాశవాణి వార్తలు వస్తున్నాయి. నాయన గొల్ల పిల్లలు మూఢభక్తి చేత నా ప్రసాదం చూసుకోమంటే నేను రారాజు మీరు గొల్ల పిల్లన్నావు. ఆ గొల్ల పిల్లలకు పోయి ప్రసాదం తీసుకుని వస్తే నీ రాజ్యము నీ పుత్రులు నీ బట్టలు నీ ప్రజలు కలుగుతారుగా అని చెప్పేటువంటి అప్పుడు రాజుగారు వెంకటమయ్యాడు. నది ఒడ్డుకుపోయినాడు. స్నానాసంధ్యాలు చేస్తున్నాడు. గొల్ల పిల్లలు వచ్చి ప్రసాదం తీసుకునేటువంటి అప్పుడు గొల్ల పిల్లలు కూడా మా ఊరి చెప్పి దానికి అడ్డంగా వస్తే నేను మహారాజు గొల్ల పిల్లలు కాదు. మరి ఈరోజు ప్రసాదం ఎలా అయ్యాలేట్లో భగవంతుడి భక్తి అంటే ముక్తి అంటే నా తప్పులను మనం క్షమించుకొని చెప్పి పరమాత్మను వెళ్తున్నారు. సరే అని చెప్పి అప్పుడు రాజు గారు ప్రసాదం తీసుకెళ్ళి వచ్చి ప్రసాదం తీసుకుని ఇంటికి పోయినాడు. రాజ్యము పుత్రులు భటులందరూ క్షేమంగా ఉన్నారు. అప్పుడు ఊళ్ళో పోయిన కావించాడు. నేను రారాజు ఊళ్ళో వాళ్ళందరూ రాజపురానికి వచ్చి ప్రసాదం తీసుకొని శ్రీరంలో వేసినాడు. అప్పుడు రాజపురానికి ఆకాశపంత బందిరి వేసినాడు. భూదేవత పీట వేసినాడు. జోడంతా ఆడిపెట్టినాడు. ప్రతి పౌర్ణమికి ప్రతి సంక్రమణకు సంస్కృతానికి ముందు లోకాన్ని చక్కగా పాలిస్తున్నాడట. ఇదే శ్రేష్ఠాంత ప్రాణి ఆయన ఈ యొక్క కలియుగంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉంటారో ఎవరైతే భక్తి శ్రద్ధలతో చెప్తారో దుఃఖ శోకాదిశమనం జగదాన్య విమర్శనము సౌభాగ్య సంతరికరము సర్వత్ర విజయప్రదం ఎల్లవేళ ఏ కష్టాలు రాకుండా విరిగా తోడుగా నీడగా ఉంటాను అని చెప్పి వైకుంఠంలో ప్రారంభించుకుంటున్నాడా. ఇది శ్రేష్ఠాంత ప్రాణి దేవాకండే సత్యనారాయణాయ పంచమోద్యాగమాజైన శ్రీ సత్యనారాయణ మహారాజుకి. మీరందరికీ అక్షతం దేవుని మీద వేసి ప్రసాదం తీసుకోండి. మంచుకో కొబ్బరికాయ వేసుకోండి. శిరా ఆర్తికర్పురం మంగళము భూమి జారమణ మంగళము సత్యనారాయణ స్వామిని కిదిగో మంగళము ప్రేమ గుణీ నామామృతి శ్యామల నాంగ వైకుంఠవి లాభ పరత్వర భూమి జారమణ మంగళము సత్యనారాయణ స్వామిని కిదిగో మంగళము పచ్చా పందిరి మీకట వేసి బగు మృదుగల చత్తా చౌరంగా మీకట పచ్చవస్త్రములు పరచి విగ్రహము నిశ్చయము చుకడి జగన జౌరికి భూమి జారమణ మంగళము సత్యనారాయణ స్వామిని కిదిగో మంగళము బొల్లా విరజాజీ పుష్పముల్ మణిమాయా భూషణ చల్లా చామంతి పుష్పముల్ చల్లు చుపుకగు లాలు పరిమళము కలున తాను మృదంగ గతులచే భూమి జారమణ మంగళం సత్యనారాయణ స్వామిని కిదిగో మంగళం ఘృత శర్కర పాలు కోర్చియు
ముందర నైవేద్యము వ్రతములు తిరయు ఉంచియు పతిత పావన దివ్య తేజునకు శృతి చేయుమో కర్పూర భారతులు పూర్ణజారమణ మంగళము సత్యనారాయణ స్వామిని తిరిగో మంగళము నిరూకట విన్నా వారలు నిజముగ వైకుంఠ సాధు జనదూలి తీరులు పదతీర్థ ప్రసాదమునుచుక వేదమునుచకుని దయ నరహరి పూర్ణజారమణ మంగళము సత్యనారాయణ స్వామిని తిరిగో మంగళము క్షీరాబ్ది శయనారాజుక సత్యనారాయణ సర్వగుణ వరమోయుమిక క్షీరమిరుండగ ధీరపరాత్పర వారుని వారం పురిరాగవోత్తమాగరి ఓంకారమణ మంగళము సత్యనారాయణ స్వామిని తిరిగో మంగళము కర్పూర గణనావతారం మల్లేష్ నీలింపు గణనావతారం దంతా అట్లే ఉండు ఎక్కడ గణనావతారం దంతా సాంబుజేంద్రారం సంతంబుజార్బందే భవం భవామే సతతం నమామి ఆనంద కర్పూర దివ్య నీరాజన దీపం సందర్శయామే నీళ్లు దింపుండి అక్షంతం తీసుకొని మంగళారతి చుట్టూ దింపి దేవుని ముందు పెట్టి దండం పెట్టుకోండి కళ్ళకద్దుకోండి ఒక మంగళారతి అడి చూపెట్టు ఒక మంగళారతి ఇడి చూపెట్టు ఎవరు లేవద్దు అట్లే కూర్చుంటారు మంత్రహీనం ఆదీనం భక్తిహీనం పరమేశ్వరా ఎక్కోయి కమ్మయ్య ఆదేవ పరిపూర్ణం షోడశోపచార పూర్ణేన భగవన్ సర్వార్థక సర్వం రే రమా సహిత వీర వెంకట సత్యనారాయణ దివ్యనమస్తురతమస్తు చేతులు రావట్టుండి చేతులు ఉన్నాయి దేవుడు ఇచ్చిండు మనకు కూసుంటారు ముద్దరింగారు సంపతి దేవా ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అక్షత తీసుకోండి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతుడు బ్రహ్మణోధిపతుడు బ్రహ్మేణ అస్తు సదాశివం కాయేన వాచా మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావ కరోమి జంజం సకలం ప్రపంచే నారాయణాయేతి సమర్పయామి జ్ఞాని కాని చ పాపాని జన్మాంతరం కృతాని చ కాని కాని ప్రదక్షిణ్యే ప్రదక్షిణం పదే పాపోహం పాపకర్మాణ పాపాత్మా పాపసంభవ ప్రాజ్మాంగయాదేవ శరణరాజతవత్సల అన్యదా శరణం నాస్తే త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యం అవుతలే పుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర అనండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయా ధ్యాన వాహన షోడశ పూజాంచ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ దివ్య చరణార వింద అర్పణమస్తు. తల వంచి నమస్కారం చేయండి. అటు పోతావురా, ఇక్కడికి దండం పెట్టారా? సర్వాంతర్యామి దేవుడు లేని అక్షంతలు వేసి ముఖాల మీద కూర్చుని తలానికి ఆడివాళ్ళు దండం పెట్టాలి. మొగోళ్ళేమో బోర్ల మొక్కలు. దయచేసి మీరు ఇంత మంచిగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏదో తులసో భద్రో ఉన్న దాంట్లో సాహిత్యంతో మీరు తీసుకొచ్చి చేస్తున్నారు. చాలా సంతోషము. కానీ అన్ని మంచిగానే ఉన్నాయి, కానీ లొల్లులు మాత్రం పెడుతున్నారు. ముత్యాలు బాగా నిన్న పరసోళ్ళు అయితే అందరూ సైలెంట్గా ఉన్నారు, కానీ మీరు మాత్రం లొల్లు పెడుతున్నారు. పిల్లలు ఉంటే దగ్గర ఆకిలో పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం లాగే మన లొల్లు పెట్టాతో మాట్లాడదు, ఎవరు లొల్లు పెట్టాతో. దోన్పాల్ లోపల ప్రతి సంవత్సరము గణపతిని నిలిచినబెట్టి
తర్వాత గణపతి అయిన తర్వాత సప్తమి నాడు అష్టమి నాడు ప్రతి సంవత్సరము సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఇది ఆనవాయితీ ఇక్కడ మొదటి నుంచి. ఆ ఆనవాయితీతోని పొద్దుట్లు లేచినప్పటి నుంచి సాయంత్రం దానిక పొయ్యి మాత్రం దిగేది లేదు. ఎంతమంది అన్నా రాని ప్రతి ఉత్సవం కూడా పొయ్యి ఆర్పకుండా 2 పూటలు కాదు 3 పూటలు భోజనం పెడతారు. ఇంత చిన్న విలేజ్ అయినా కానీ మా ఒడ్డాట్లో మాత్రం 4 గంటలకి కంప్లీట్ చేస్తారు. కానీ ఇక్కడ చిన్న విలేజ్ అయినా కానీ ఎంత చక్కగా చేస్తారంటే ముత్యాల సంఘమే కానీ అక్కడ పరసోల సంఘమే కానీ ఇక్కడ ఉత్సవాలప్పుడే కానీ ప్రతి జాగల అన్నం అన్ని దానాల కంటే పెద్దది అన్నదానం పెద్దది. ఎంత కష్టపడి వాళ్ళు వంట చేసి భక్తితోని మళ్ళీ నిరాహారంతో పాలు ఛాయ్ తాగి వంట చేసి అందరికి వడ్డించిన తర్వాతనే వాళ్ళు భోజనం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ వాళ్లకు నా గ్రామ ప్రజలు అందరూ చక్కగా చేసింది కాబట్టి వాళ్ళకు మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగా ఎప్పుడు కూడా ఇట్లా చేసుకోండి. అగ్నిరవస్థ ముఖాల మీద కూర్చుంటా దండం పెట్టు ఇంకా పోతలేదు. ఇక్కడ దండం పెట్టచ్చు కదా సర్వాంతరం దండం పెట్టు సుఖం దేవ అన్నంలోనే అన్న ఇవన్నీ ఓపెన్ చేయాలి ఒకసారి కలుపురా రాజకీట్లో ఒకసారి కలుపురా नमो नमः भवे भवे भवोत्तवाय नमः रामदेवाय नमो ये शिवाय श्रेष्ठाय नमोत्याय नमो बालाय नमः फलविकरणाय नमः फलविकरणाय नमः फलत्वंगाय नमः सर्वभूताय नमः पुष्पै सदा रूपं सदा समर्पयामि काव्योपाद्यं समर्पयामि हस्तयोर्जं समर्पयामि मुखे द्वादशं समर्पयामि अन्नपूर्णे सदापूर्णे प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षा देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वर बान्धव भक्ता च सदेशो अन्नपूर्ण माता के
శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ చేతులార సేవ చేతు గణనాథ నిన్ను చిత్తమార మొక్కుకుందు గణనాథ చేతులార సేవ చేతు గణనాథ నిన్ను చిత్తమార మొక్కుకుందు గణనాథ 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 శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ నీకు పూజలు బియ్యపుండ్రాళ్ళే నైవేద్యాలు ఆకులములే నీకు పూజలు బియ్యపుండ్రాళ్ళే నైవేద్యాలు పాలవెల్లిలో నిండు కొలువులు గరిక పరకలే కైంకర్యాలు పాలవెల్లిలో నిండు కొలువులు గరిక పరకలే కైంకర్యాలు సులభం నీ సేవ సిరులకు అది త్రోవ సులభం నీ సేవ సిరులకు అది త్రోవ చవితికి నీ పూజ ఘనమో గణరాజ జయ గణనాథ 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 జయ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ జయ జయ మల్లచిన పసిడి దేవరా పశుపతి నిలిపిన సిరుల దొర పార్వతి మల్లచిన పసిడి దేవరా పశుపతి నిలిపిన సిరుల దొర కైలాసంలో యువరాజ కైవల్యమిచ్చే సురభూజ కైలాసంలో యువరాజ కైవల్యమిచ్చే సురభూజ ఎలుకపై ఊరేగే ఏలికవో సామి ఎలుకపై ఊరేగే ఏలికవో సామి ఎరుకను కలిగించే హృదయాంతర్యామి జై గణనాథ 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 శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ జై 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 మహాగణపతి మహాగణపతి గణనాథ 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 జై 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 గణనాథ గణనాథ గణనాథ
శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ చేతులార సేవ చేతు గణనాథ నిన్ను చిత్తమార మొక్కుకుందు గణ దోన్పాల్ గ్రామంలో ముత్యాల గణేష్ బజార్ యొక్క మున్నూర్కా పటేల్స్ యొక్క ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి మహాపూజ నిర్వహించి గత 30 సంవత్సరాలు పైబడి నుండి మేము మా ముత్యాల బజార్ తరఫున గణేశుడిని పెట్టుకొని మహాపూజ నిర్వహిస్తూ మేము ఈరోజు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకొని అన్నదాన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మహాత్ముని పూజ నిర్వహించి విఘ్నేశ్వరిని కోరుకుంటూ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, ఆ భగవంతుని దయ కలగాలని ఆ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి మా ముత్యాల సంఘం యొక్క తరపున ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం.